మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కాదండి. ఏం చేశాడు అతను? ఏం చేశాడని మీరు మళ్ళీ జైలుకి పంపిస్తున్నారు? ఆ బిడ్డ అమాయకుడండి. ఇప్పుడు మామూలుగా పార్టీలు అంటే విభేదాలు ఉంటాయి. మా వైఎస్ఆర్ కార్యకర్తల కిందంటే కొద్దిగా ఎక్కువ ఎబిటేషన్ ఉంటుంది, ఎక్కువగా ద్వేషిస్తాము. అందుకని రప్ప కోసం అంటాం, లేదంటే గొడ్డలు ఎత్తుకొని బయటకు వస్తాం, ఏదో ఒకరిని ఇద్దరిని చంపుతాం కూడా. దాన్ని మీరు తప్పుగా తీసుకోకూడదు. ఇప్పుడు చీమైనా సరే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కానీ ఇక్కడ మా ప్రభు ఆజ్ఞ లేనిదే మేము ఏది చేయము. మేమేం చేసాము, ఆ రోజు కారులో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ కర్రతో అలా అన్నాము. ఆ అద్దాలు వీక్ అయినప్పుడు పగిలిపోయినాయి. దానికి మీరు ఇతన్ని అరెస్ట్ చేసి హెరాస్ చేయటం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఆ బిడ్డ ఆ విధంగా ఏడుస్తుంది, వాళ్ళ వైఫ్. పసి బిడ్డలు ఉన్నారు వాడికి, మీకు తెలుసా? మీరు అలా చేస్తే ఇది కరెక్ట్ అంటారా చెప్పండి? కూటమి గవర్నమెంట్ మేము ఏది చేసినా కూడా అదే విధంగా అడ్డుతగులుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా? మీరు ఆలోచించండి. మీ సహృదమైన మనసుతో ఆలోచించండి. అయినా కూడా మా తురకా కిషోర్ వాళ్ళ భార్యకి చెప్తున్నాను, తల్లి నువ్వు భయపడద్దు. మనం నమ్మాల్సింది అన్నని, తర్వాత సిస్టమ్ని. అన్నయ్య ఇప్పుడు పీకలోతు కష్టాల్లో కూరుకుపోయినాడు. కాకపోతే అన్న మేము మాట్లాడుకుంది ఏంటంటే, మన వ్యవస్థ మీద మనకు నమ్మకం కాబట్టి ఖచ్చితంగా మనము నీట్గా బయటకు వస్తాము. ఎక్కడ ₹1 వదిలేసినా కూడా ఆ డబ్బులను కూడా మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుంటాము అని మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఏం కాదు, నువ్వేం భయపడబాకు. వచ్చాడు కదా, పిల్లల్ని చూసుకున్నాడు, మళ్ళీ లోపలికి పోతాడు, వచ్చేస్తాడు. నువ్వు దానికి అనవసరంగా రోడ్డు మీద ఆ విధంగా బాధపడబాకు తల్లి, ఓకేనా? మన వ్యవస్థ మీద, మన అన్నం మీద భరోసా. నెక్స్ట్ ఎలక్షన్స్లో మనమే గెలిచేది. నువ్వు భయపడద్దు. అవి గెలిచిన తర్వాత ఆ 5 సంవత్సరాల తర్వాత, అంటే 2029 నుంచి 2034లో అన్న ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. కాబట్టి నువ్వు ఏం బాధపడద్దు. జై హింద్.